జిల్లాలో ప్రధానంగా ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి ఫారెస్ట్ ఏరియా అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అటు పశ్చిమ గోదావరి జిల్లాతో పోల్చుకుంటే ఇటు ఏలూరు జిల్లాలో ఫారెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు పోలవరంతో పాటు ఇటు ఖమ్మం, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా ఈ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరించేవారు. అయితే ఈ గతం కొన్ని రోజుల నుంచి కూడా కూంబింగ్ అనేది పెద్ద ఎత్తున జరగడంతో ఈ పోలవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ప్రస్తుతానికి అయితే తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం వీరందరూ కూడా ఇక్కడి నుంచి ఈ ఖమ్మం, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి నగరం బాట పట్టారా, లేకపోతే వీరు అసలు 12 మంది కూడా నగరానికి ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతానికి అయితే సెర్చ్ ఆపరేషన్ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా సెర్చ్ ఆపరేషన్ అనేది పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇంకా మావోయిస్టులకు సంబంధించి సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇంకెక్కడైనా తలదాచుకున్నారా, లేకపోతే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఎక్కడైనా వేరే బ్యాచ్ ఏమైనా ఉందనే దానిపై కూడా పెద్ద ఎత్తున అయితే కూంబింగ్ అనేది జరుగుతుంది. దాదాపు మనకి ఏలూరు జిల్లాకు సంబంధించి ఈ గ్రీన్ సిటీ అపార్ట్మెంట్స్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలా ఉంటుంది. ఇంత గేటెడ్ కమ్యూనిటీలా ఉన్న అపార్ట్మెంట్ లో మీరు ఎందుకు వచ్చారంటే ఎవరైనా ఆచూకీ లభ్యం కాకూడదని మీరు ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చారా, లేకపోతే మరి ఏ తర కారణం ఉందనే దానిపై కూడా పోలీసులు అయితే చూపిలాగుతున్నారు. దాదాపు ఈ 12 మంది కూడా దాదాపు ఒక 8 మంది పురుష మావోయిస్టులు, ఒక 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు మొత్తం 12 మంది కూడా ఒరిస్సాకి చెందిన వారిగా గుర్తించారు. సచిన్, ప్రధానంగా వీరు అసలు ఈ పోలవరం లేదా ఖమ్మం, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి నగరం పాటు పట్టారా, లేకపోతే వీరందరూ కూడా, ఎందుకంటే మనకి ప్రధానంగా చూసుకుంటే ప్రధాన నగరాల్లో మాత్రమే మావోయిస్టు ఈ రోజు ఆచూకీ లభ్యమైంది కాబట్టి వీరు ఆ నగరాల నుంచి అంటే విజయవాడ నుంచి ఏలూరు చేరుకున్నారా, ఇటు ఏలూరు నుంచి కాకినాడ, లేకపోతే కాకినాడ నుంచి విజయవాడ, ఈ విధంగా బై రోడ్డు మార్గాన్ని వీరు వెళ్ళారా, లేకపోతే ఇటు ప్రధానంగా ఈ అటవీ ప్రాంతాల నుంచి బయటకు వచ్చి ఈ విధంగా ఒక్కసారిగా వచ్చారనేది తెలియాల్సి ఉంది. దాదాపు ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన ఈ 12 మంది కూడా గత కొద్ది రోజుల క్రితమే ఈ అపార్ట్మెంట్ లోకి దిగినట్లయితే సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే అపార్ట్మెంట్ లో వీరికి రెంట్ కి ఇచ్చిన యజమాని వైపు నుంచి కూడా కీలక సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ 12 మందితో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఏలూరుతో పాటు పోలవరం, ఇంకా బుట్టాయిగూడ ఈ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైనా వీరు తలదాచుకున్నారనేది అయితే తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఇటు పెద్ద ఎత్తున మావోయిస్టు తిరిగే గతంలో పోలవరం లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా మావోయిస్టులు సంచరిస్తూ ఉండేవారు. అయితే కూంబింగ్ భద్రతా దళాలు ఎక్కువగా తిరగడంతో పాటు ఇటు చాలా వరకు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో చాలా వరకు కూడా మావోయిస్టులు అనే వాళ్ళు అక్కడ నుంచి కట్టడైపోయారు. కాబట్టి వీరందరూ ఈ ప్రాంతం నుంచి సిటీకి వచ్చారనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఏలూరు కొంత మేరకు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇటు పోలవరం సంబంధించి ఎమ్మెల్యేకి కూడా భద్రత పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే పోలవరం కూడా దాదాపు ఖమ్మం, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి, సరిహద్దులు ఉంటుంది కాబట్టి ఇటు భద్రత కూడా పెంచారు. ప్రధానంగా అసలు మొదటిసారిగా ఈ విధంగా అసలు ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని పెను సంచలనంగా మారిన ఈ అంశానికి సంబంధించి అసలు ఈ మావోయిస్టులు అనేవారు సాధారణంగా అడవి బాట పట్టేవారు, ప్రధానంగా ఇప్పుడు పట్టణ బాట ఎందుకు పట్టారనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఇటు ప్రధానంగా మన ఏలూరులో చూసుకుంటే 12 మంది కూడా అంటే మహిళలు కూడా ఉన్నారు కాబట్టి 12 మంది కూడా అసలు ఏలూరులో ఎందుకు వచ్చారు, ప్రధానంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేశారా, లేకపోతే మావోయిస్ట్ వీరు ఏమన్నా పొలిటికల్ గా ఉన్న కొంతమంది నాయకులను టార్గెట్ చేశారా, లేకపోతే ఏలూరులో ఈ అపార్ట్మెంట్ లో ఉండి కొంత మేరకు ఇన్ఫర్మేషన్ హెడ్మా లాంటి మావోయిస్ట్ అగ్రనేతలకు ఇవ్వాలని వీరు వచ్చారనేది అయితే ప్రస్తుతం అయితే కూపీలాగుతున్నారు. ప్రధానంగా చాలా వరకు కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా వరకు కూడా ఒరిస్సాతో పాటు బెంగాల్ సంబంధించిన కొంతమంది కూలీలు వలస వస్తూ ఉంటారు కాబట్టి ప్రధానంగా ఈ వలస వచ్చే వాళ్ళపై కూడా డ్యాగ్ కొన్ని వేశారు. ప్రధానంగా ప్రతి ఒక్క ఒరిస్సా నుంచి వచ్చిన అనుమానితులపై కూడా వీరు అదుపులోకి తీసుకుని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మన ఈ అంశం కాస్త దాదాపు ఏలూరులో కూడా ఈ విధంగా 12 మంది ఆచూకీ లభ్యమైంది కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్క ఒరిస్సా నుంచి వచ్చిన అనుమానితులను అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. వారి నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. ఎందుకంటే దాదాపు 12 మంది అంటే 8 మంది ఉన్న దాంట్లో దాదాపు 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు కాబట్టి అసలు వీరి యొక్క కదలికలు ఏంటి, అసలు వీరు ఎందుకు వచ్చారు, అసలు ఏలూరు నుంచి ఇంకా ఏ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే ఇటు పోలవరం లాంటి ప్రాంతాల నుంచి వారికి ఉండేందుకు స్కోప్ లేక ఈ విధంగా పట్టణ బాట పట్టారా, లేకపోతే ఎవరైనా నాయకులకు సంబంధించి వీరు టార్గెట్ చేసేందుకు వీరు ఇలా పట్టణ బాట పెట్టారనేది అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు ఏలూరులో ఉన్న ఈ 12 మంది కూడా ప్రస్తుతం ఒరిస్సా వాసులుగా గుర్తించారు. దాదాపు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు జిల్లా ఈ 2 జిల్లాలని కూడా జల్లెడు పడుతున్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటాయి ఇటు గ్రామాల్లో కావచ్చు, చాలా వరకు కూడా గ్రామాల్లో బీహార్ తో పాటు ఇటు ఏదైతే బెంగాల్, ఒరిస్సా నుంచి వచ్చేవారు కూడా కొంతమంది వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు వస్తూ ఉంటారు. వారిపై కూడా దృష్టి సాధించారు. అంతేకాకుండా బెంగాల్ నుంచి కూడా చాలా వరకు కూడా వచ్చి ఇటు ఈ ఆక్వా చెరువుల వద్ద ఉంటూ ఉంటారు. అంతేకాకుండా ఒరిస్సా నుంచి వచ్చి చాలా వరకు కూడా ఆక్వా చెరువుల దగ్గర కాపలాదారులుగా ఉంటారు. అసలు వీరందరూ కూడా అసలు నిజంగానే వీరు ఈ విధంగా వృత్తి పని కోసం వచ్చారా, లేకపోతే మరే ఇతర టార్గెట్ ఉందనేది అయితే ప్రస్తుతం ఒక కదలికి వేస్తున్నారు. దాదాపు పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఆక్వా చెరువుల వద్ద ఉన్న బెంగాల్ తో పాటు ఒరిస్సా వాసులు అసలు వాళ్ళ కదలికలు ఏంటి, వారి ఆధార్ కార్డులు మీరు తీసుకున్నారా లేదా అంటూ కూడా పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. దాదాపు చాలా వరకు కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా చెరువుల వద్ద కాపలాదారులుగా చాలా వరకు బెంగాల్ తో పాటు
ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళు చాలా వరకు కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ వారికి ఎక్కువ ఉపాధి అవకాశాలు లేకపోతే ఇటుగా తరలి వస్తున్నారు. అసలు నిజంగా వారు ఈ వృత్తి కోసమే వస్తున్నారా, డబ్బుల కోసమే వస్తున్నారా, లేకపోతే ఈ విధంగా మావోయిస్టులకు సంబంధించి సానుభూతి పరులుగా ఉండి ప్రధానంగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మావోయిస్ట్ అగ్రనేతలకు ఇస్తున్నారు అనేది అయితే ప్రస్తుతం ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే వీరు 12 మంది ఆచూకీ లభ్యమైంది కాబట్టి వీరి నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 మంది కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఇంకా ఇటు ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పోలీసులు ఎక్కడికెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తుంది. దాదాపు ఇటు ఒరిస్సాతో పాటు బెంగాల్ వారు మనం ఎక్కువ వెంటనే కనిపెట్టవచ్చు. కాబట్టి ఇలాంటి ఆచూకీ లభిస్తే వారు ఒకవేళ అనుమానితంగా కనిపిస్తే తమకు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలంటూ పోలీసులు చెప్తున్నారు. ఏదైనా ఈ 12 మంది ఆచూకీ లభ్యంగా ప్రస్తుతం ఏలూరుతో పాటు ఇటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాల్లో ఒక్కసారి మనోజ్ మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. మనోజ్, సాయి అండ్ అలాగే ప్రకాష్ ఒక్కసారి లైన్ లో ప్రయత్నం చేయండి. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఇటు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు, ఈ రోజు జరిగిన ఆపరేషన్ సంబంధించి కావచ్చు, సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది, ఎటువంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఇటు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఓవరాల్ సబ్జెక్ట్లో సార్ ఇప్పుడు 27 మందిలో సెంట్రల్ కమిటీ సభ్యులు 9 మంది ఉన్న పరిస్థితి కూడా ఉంది. మిగతా వాళ్ళ ఆ పరిస్థితి ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా సమాచారం అందిందా? ఇప్పుడు మనకి మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇంకా మేము పర్సనల్గా వెళ్ళి మాట్లాడటం అనేది ఇంకా జరగలేదండి. దేర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే ఏంటంటే దీంట్లో ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీకి సంబంధించిన ఒక 9 మంది యాక్షన్ టీం అయితే ఇక్కడ ఉన్నారని, వాళ్ళ ప్రొటెక్షన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఉన్నారని చెప్పి అయితే మనకి ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. అంటే మనకి ఇది పూర్తి సమాచారం ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది? ఎందుకంటే అక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో అక్కడ ఒత్తిడి వల్ల చాలామంది ఇటువైపుకి వస్తున్నారు అనే సమాచారం. అంటే అది ఒత్తిడి వల్ల ఇటువైపు వస్తున్నారు అన్నది అయితే వాస్తవమే. అయితే ఏంటంటే ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉన్నారన్నది దట్స్ ఏ కాన్ఫిడెన్షియల్ థింగ్ దట్ వీ కెనాట్ రివీల్, బట్ వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ all our wings of AP police are functioning very well and very efficiently, due to which today we are able to catch these many people in large number at one place. సార్ వచ్చిన వాళ్ళు షెల్టర్ జోన్కి వచ్చారా లేదా ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసం వచ్చిన పరిస్థితి? అది ఆ యాంగిల్లో ఖచ్చితంగా విచారణ అనేది ఉంటుందండి. మాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు అఫెన్స్ కోసం వచ్చారన్నది, దట్ ఈస్ ఏ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ దే వుడెంట్ కమ్ దిస్ లాంగ్, బట్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్ వీ కెన్ ఓన్లీ టెల్ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. బేసిక్గా మావోయిస్టులు అటవీ ప్రాంతాలు, తర్వాత ఆ పరిసర ప్రాంతాలు, ఈ నల్లమల అటువంటి ప్రాంతాలనే ఎక్కువగా జరిగింది. కానీ విజయవాడ ప్లేస్ని ఎంచుకోవడంలో మీకున్న ప్రాథమిక అంచనా ఏంటి, ఎందుకని? అదే అండి, ఇందాక చెప్పినట్టే మనకి ఇక్కడ మెయిన్లీ దిస్ ఇస్ వెరీ డెన్స్లీ పాపులేటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా. చాలామంది సిమిలర్ స్టేట్స్ నుండి వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి బ్లెండ్ అవ్వడం ఇక్కడ ఈజీ అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉండొచ్చు. సో మనకి ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకునే ఏమైనా అంశాలు ఉన్నాయా సార్? ఉన్నాయండి, డెఫినెట్లీ ఇక్కడ వెపన్స్ అనేవి ఉన్నాయని తెలుస్తుంది మనకి. మెయిన్లీ ఏంటంటే అది ప్రాపర్గా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఆక్టోపస్ నుండి కూడా వచ్చిన టీమ్స్, వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని చేస్తామండి. ఇది ఆక్టోపస్ వాళ్ళు ఆపరేషన్ చేశారు, అది లోకల్ పోలీస్ కూడా అద్భుతమైన సహకారం అనేది కృష్ణా జిల్లా పోలీసుల తరపున వాళ్ళకి అందించడం జరిగింది. దిస్ వాజ్ డన్ బేస్డ్ ఆన్ వెరీ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. కంగ్రాచులేషన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఇది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఒకరోజు 37 మంది మావోయిస్టులని అదుపులో తీసుకోవడంలో ఆక్టోపస్ అన్ని శాఖలకు సంబంధించిన అంశాలన్నీ కూడా మాకు ప్రభావితం చేసి అన్ని రకాల వాళ్ళు వర్కౌట్ చేశారు అనేది కృష్ణా జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి. వాటు స్టూడియో.